జనగాం జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీఆర్ఎస్ సర్పంచులు ఉప సర్పంచులు మరియు వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జనగాం పట్టణంలోని భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగింది। ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు। జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన ప్రజాప్రతినిధులను కేటీఆర్ సాలువలతో సత్కరించి అభినందనలు తెలిపారు। గ్రామాల్లో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి పదంలో సాగాలని వారికి దిశానిర్దేశం చేశారు। ఈ వేదికపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపని నరేందర్ మరియు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। దయచేసి కోరుతున్నా, మొన్న బిగ్ టీవీ అనే ఒక కన్వెన్షన్ కేసు పెడితే నేను పల్లా రాజశేఖర్ గారు, రాజయ్య గారు ఎంబడి పడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ప్రేరేపించారు। అక్రమ కేసులు పెడుతున్నారు। చూడదు వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో మీరందరూ కూడా మనం ఎదుర్కోవాలి। ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా మన పోరాటం వల్లదు, మన కష్టపడాలి। అందరికీ ఎదురు మీరేమి బాంబు లేని అవసరం లేదు, మీరేమి రాని అవసరం లేదు। మీ చేతిలో టెలిఫోన్ ఉంది, నా కొడుకులు తిరుగుతుంటే ఫోన్ తీసి రికార్డ్ చేసి మీ సోషల్ మీడియా పెట్టిన సరిపోతుంది। వాళ్ళ ఒక్క దెబ్బకి మనకున్న సోషల్ మీడియా సైన్యానికి వాడు దెబ్బలు చచ్చిపోతాడు। కానీ మనలో ఇంకా కొంచెం ఎక్కడో అక్కడ భయం ఉంది। నిజంగా భయపడకుండా, కేసులకు భయపడకుండా బతికితే అది మనకు ఒక బ్రతుకు కాదు। మన నాయకుడిని, తెలంగాణ తెచ్చిన నాయకుడిని ఈ రోజు అందరినీ అభివృద్ధి పదంలో దేశంలోనే నెంబర్ 1 తీసుకొచ్చి ఐటీ రంగంలో కావచ్చు, అనేక రంగాలలో కావచ్చు కేటీఆర్ గారు చూపిన చూపే ఈ రోజు వాళ్ళ దొంగ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, వాళ్ళ అబద్ధాలకి మనన్నిటి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। కానీ కేటీఆర్ అన్న ఒక రిక్వెస్ట్, ఇన్ని రోజులు కేటీ రామారావు గారికి, మాజీ మంత్రి మన పాలకుర్తి ఎక్స్ఎమ్మెల్యే, మన మాజీ మంత్రి అందరూ దయన్నాన్ని ముందుగా పిలుచుకునే మన దయాకర్రావు గారికి, స్టేషన్ కల్పూర్ మాజీ ఎమ్మెల్యే, మా మొదటి డిప్యూటీ సీఎం రాజయ్య గారికి, అదేవిధంగా జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి, అదే కేటీఆర్ గారు ఆ రోజు మీరందరూ సర్పంచ్ హైయెస్ట్ మెజార్టీ గెలిచి నాకు బహుమతికి ఇవ్వాలంటే పల్లా రాజేశ్వర గారు, దయాకర్రావు గారు, రాజయ్య గారు ముగ్గురు జనగాం జిల్లాలో అత్యధిక సర్పంచ్ గెలిపించి ఈ రోజు కేసీఆర్ బహుమతి ఇచ్చారు। కొంచెం కాంగ్రెస్ పార్టీతో కానీ సోషల్ మీడియాలలో ఏం మాట్లాడుతున్నారు, కేటీఆర్ అదేవిధంగా మన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు। ఆ తర్వాత మన ప్రోగ్రాం రెండో హాల్లో కూడా దాదాపుగా 2000 సీట్లు వేసినాం। మధ్యలో కూడా ఎవరు డిస్టర్బ్ చేయొద్దు। ప్రోగ్రామ్ లో కేటీఆర్ గారు ఈరోజు జనగాం జిల్లా పరిధిలో ఉన్న 12 మండలాలలో గెలిచిన మన సర్పంచులను, ఉప సర్పంచులను, అదేవిధంగా వార్డు మెంబర్లను, కొద్దిగూడతో ఓడిపోయిన సర్పంచులు, కొద్దిగూడతో ఓడిపోయిన వార్డు మెంబర్లు అందరినీ ఎప్పుడు ఎలక్షన్ వస్తాయని ఎదుర్కొంటున్నారు। అది ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రజలకు ఇచ్చింది కాబట్టి ఉత్తమ బిడ్డలుగా, ఉత్తమ నాయకులుగా, తెలంగాణ ప్రతినిధులుగా అందరి నాయకులుగా ఆశీర్వదించారు।
జై తెలంగాణ, జై కేటీఆర్. వేదిక ఆవిష్కరించిన పెద్దలందరికీ పేరు చెప్తే లేట్ అయితే పెద్దలందరికీ, గెలిచిన గౌరవ సర్పంచులందరికీ, మొన్న పార్టీ ఆఫీసులో అనుకోకుండా మీటింగ్ పెడితే నేను చెప్పాం జనగాం జిల్లాలో మెజార్టీ సీట్లు ఒప్పజెప్తామని చెప్పాం. బాబు కనుపూరు కాన్స్టిట్యూన్సీ కూడా పెద్ద పెద్ద ఊళ్ళని కూడా రాజయ్య గారు గెలిపేయడం కూడా జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తు లేదు కాబట్టి కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. అధికార పార్టీ బెదిరింపులతో కొన్ని చిన్న చిన్న గ్రామాలు బెదిరిపడ్డారు. మా దగ్గర పాలకుర్తి నియోజకవర్గంలో పట 46,000తో ఓడిపోయారు. మొన్న 46,000 కొట్టి 18,000 లీడ్ తీసుకొచ్చారు. జనగాంలో కూడా పల్లా రాజశేఖర్ గారి సేవలను గుర్తించి మంచి మెజార్టీ ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తాం, కుట్రలు ఎదిరిస్తాం, గట్టిగా నిలబడతామని చెప్పి నిరూపణగా ఈరోజు ఈ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ కుట్రలను జయించి గెలిచి కేసీఆర్ గారికి కానుక వచ్చి ఇక్కడ కూర్చున్నది మా కేటీఆర్ గారితో ఆశీర్వాదం కోరుకొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఇందాక మా సీనియర్ మాట చెప్తాను అన్న, ఇంతకుముందు నాకు క్రమశిక్షణ నేర్పించారు. ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవాలి, ముందుకు పోవాలి, తెలంగాణ కాపాడుకోవాలి. అలాంటి పరిసర తెలంగాణ చుట్టుకుంటే కార్యక్రమాలు చేసింది కానీ వాళ్ళు చేసే కొన్ని రకాలను ఆడ అబద్ధాలను మాకు నేర్పించి అంటారు. అబద్ధాలను అనేకే ప్రేరేపిస్తారు. మాకు అబద్ధాలు అనేకే మాకే నేర్చుకున్న మా కార్యకర్తలు భాజపా రాబోయే రోజుల్లో ఎంతో దూరం లాగా మా తయారు అన్నారు. ఒకటే కిందకి నేతారండి, ఇక్కడ వాళ్ళు కాలుబడి గుంటున్నారు. మోసమైన తెలంగాణ, ఆనమైన తెలంగాణ, కష్టపడి తెలంగాణలో భాజపా ఇక్కడ వరంగల్ పక్కకి రాహుల్ గాంధీ తీసుకొస్తే ఆయన లీడర్ కాదు, లీడర్ రాసిస్తే కానీ చదువుతారు తప్ప ఆయన మన కూడా తెలియదు. ఆయన మీరు ఏం రాసిస్తే కూడా చదువుతారు, పీకుతారు, టీవీలో వార్తలు చదువుతారు, ఏదో రాయని సదాలే పోవాలి, ఏ దగ్గర వచ్చిండు రాహుల్ గాంధీ. ఇక్కడనే వరంగల్ వచ్చింది, రైతుల మీటింగ్ పెట్టి ఏం చెప్పారు? రైతుల మీటింగ్ కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15 కలుగుతాం రైతు బంధు అన్నారా లేదా? ఇచ్చి ఒకళ్ళకు ఎన్నిసార్లు కొట్టిండు రైతు బంధు, 2 పంటలకు రైతు బంధు కొట్టిండు. ఇవాళ కూడా ఎంత ఇస్తున్నాడు? 12,000. 15,000 ఇస్తా అన్నాడు, 12,000 బోనస్ ఇస్తా అన్నాడు. ప్రతి పంటకు మొక్కజొన్న వేసినా, పత్తి వేసినా, వరైనా, ఏదైనా సోయా అయినా, దేనికైనా 500 బోనస్ అన్నాడు. వస్తుందా? బోనస్ వస్తుందా? వస్తలేదా? కేసీఆర్ అస్సదారులకు ఇస్తున్నాడు, భూ యజమానులకు ఇస్తున్నాడు. నేను కౌలుదారులకు ఇస్తా, కౌలు రైతులకు ఇస్తాను. రైతు బంధు పడుతున్న కౌలుదారులకు, రైతులకే కాదు రైతు కూలీలకు నేను వచ్చి చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం, అది చేసినామని కాపాడడానికి మేము కూర్చోన్నాం. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించుకొని కోరుతున్నాను. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిండ్రు ఒక్కసారి యాడ్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మారిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్ళకు జరిగిందా ఆలోచించండి. జనగామ జిల్లా అంటేనే ఇలా నేను మొత్తం పరీక్ష వైపు చూసుకుంటూ వచ్చిన, పెంపతి కాడికి వెళ్ళి ఇక్కడ దాకా చూస్తూ ఉంటే ఎరువుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎక్కువ అని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.
ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాది వేసి చూసుకుంటూ వచ్చినాం. నిజంగా పరిస్థితి రైతులని ఎక్కడికి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటో కొన్ని పైసలు ఇస్తే చాలు పొలంకాడ బాయికాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బాయికాడ వేసుకుంటున్నారు. దశాబ్దాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ముందుకు తీసుకుపోయిన పెద్దలు శ్రీ ఎన్ఎల్ నాయకరావు గారు, గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అమ్మగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు క్రమశిక్షణతో కేసీఆర్ గారు ఒక మాట చెప్పగానే క్రమశిక్షణతో జనగామ నియోజకవర్గంలో పల్లా నాగేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం నిబద్ధతతో పనిచేసిన శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, పరిషత్ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవ సింగల్ మండల అధ్యక్షులు, గౌరవ మున్సిపల్ మాజీ మన అభ్యర్థులు, అదేవిధంగా ఈరోజు జనగామలో గుర్తులేని స్వాగతం పలికిన మా అన్నదమ్ములు, అందరికీ నాకైతే ఒకటే అనిపించింది, జనరల్ ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ మనం అధికారంలోకి వచ్చినాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు అన్నంత చేసి నేను మన కార్యకర్తల గురించి చెప్తలేదు. బండి పోతుంటే రోడ్డు పక్కన షాపులకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి అక్కడ మరి ఉండే లేడీస్ కానీ అక్కడ ఉండే మగవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ బయటికి వచ్చి హాస్పిటల్లోకి వెళ్ళి షాపులకి చూసి చప్పట్లు కొట్టితే తప్పకుండా నాకు ఒకటే అనిపించింది. కాళోజీ నారాయణరావు గారు చెప్పినారు, ప్రజాకవి కాళోజీ గారు చెప్పినారు, ఎప్పుడైనా